హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నా పేరు గౌతమ్. రచయిత గొర్రెల శ్రీనివాసరావు గారు. మీకు ఆ 3 లక్షలు పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ అంతకంటే తక్కువ అప్పే తీర్చలేక మా ఊర్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు అన్నాడు. ఎవరో నా వీపు మీద చిల్లును కొట్టినట్లు అనిపించింది. నేను మాత్రం ఏం చేస్తున్నాను? అప్పులకు భయపడి పరువు పోతుందనే కదూ ఇలా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాను. నేను డ్రైవ్ చేస్తున్న కార్ చాలా ఖరీదైనది, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దానిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ డ్రైవింగ్ సీట్లో కూర్చొని నా కార్ నేనే నడుపుకొని చాలా సంవత్సరాలయ్యింది. స్టీరింగ్ వీల్ తిప్పుతూ ఉంటే మన గమ్యం ఏదో మన చేతుల్లోనే ఉంది అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. మన జీవితం మన చేతుల్లో ఉండదు, అది ఎవరి చేతుల్లోనో ఉంటుంది. అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు శిఖరాగ్రాలకు చేరుతుందో, ఎప్పుడు దారి తప్పి లోయలోకి పల్టీలు కొట్టి భగ్గుమని దగ్ధమవుతుందో మన జీవితాలను శాసించే ఆ భగవంతుడికి తప్ప మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితి ఒకటి నా జీవితం. కనీసం కలలో కూడా అలాంటి ఆలోచనే రాలేదు. ఊహించడానికే చాలా అసహజంగాను అసబ్దంగాను ఉండే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. నేను కాబట్టి ఎవరికి ఏమీ తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నా. మరెవరైనా అయితే ఈ పరిస్థితిని తట్టుకోలేక బావురుమనేవారు. బయట వాతావరణం చల్లగా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో సాయంత్రం 4:30కే చీకటి ముంచుకొస్తున్నట్లుంది. అదీకాక నేను ప్రయాణిస్తున్న దారి దట్టమైన అడవులు, కొండల మధ్య ఉండటం వల్ల కూడా త్వరగా చీకటి పడుతున్నట్లు అనిపిస్తుంది. నేను వెళ్లాల్సిన చోటికి ఇంకో గంటలో చేరుకుంటాను. అది నాకు చాలా ఇష్టమైన చోటు. నా ప్రతి విజయంతో నేను నా మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఆనందించడానికి అక్కడికే వెళ్ళేవాణ్ణి. అక్కడ ఉన్న గెస్ట్ హౌస్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ రాత్రి అక్కడ గడపాలని అనుకున్నాను. ఇప్పటి వరకు అక్కడ నేను అనుభవించినవన్నీ ఆనంద క్షణాలే. అందరి కరతల ధ్వనులే నా వినులకు సంగీత ధ్వనులు. కానీ ఈనాటి రాత్రి నేను అక్కడ ఒంటరిగా ఉండబోతున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, నా విజయం పరంపరను శ్లాఘిస్తూ నన్ను మెచ్చుకునే నా వాళ్ళ కరతల ధ్వనులకు బదులు వెక్కిరించే నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. విజయం ఎంత గొప్పగా ఉంటుందో, దానికి వ్యతిరేకంగా పరాజయం ఎంతటి పరాభవాన్నిస్తుందో. మనిషి శిఖరాగ్రానికి చేరుకునేకూడదు, చేరితే అధం పాతాళానికి పడదోసే పరాజయం ఎప్పుడూ వెనుకనే పొంచి ఉంటుంది. అది మృత్యువు కంటే హేయమైనది, భయంకరమైనది. నిజానికి ఆ పరాభావం ముందు మృత్యువు భయం గొల్పదు సరికదా. ప్రేయసి బుగ్గి కౌగులిలో అత్యంత రమణీయంగానూ వాంఛనీయంగానూ ఉంటుంది. సందేహమే లేదు. గట్టిగా నిట్టూర్చాను. ఈ రాత్రికి ఆ గెస్ట్ హౌస్లో నా తనివి తీరేలా గడిపి ఉదయాన్నే లేచి అక్కడి నుంచి టూరిస్టులు చూసిపోయే సూసైడ్ పాయింట్కి వెళ్ళి అక్కడే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను పొందిన విజయాలు నన్ను ఎక్కడో శిఖరాగ్రాన నిలబెడితే, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సవాళ్ళు నా అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒక మోసగారిగానో, ఓటమి పాలైన ఒక దీనుడిగానో నా మొహాన్ని ఈ లోకానికి చూపటం నాకు ససేమిరా ఇష్టం లేదు. ఊహించిన దానికంటే ముందుగానే వర్షం మొదలైంది. ఈ ప్రాంతంలో ఇలా హఠాత్తుగా వర్షాలు పడటం కాస్త అసాధారణమే అని చెప్పాలి. రోడ్డు స్మూత్గా ఉంటే ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయొచ్చు, కానీ ఇలాంటి సమయంలో డ్రైవింగ్ సరిగ్గా చేయటానికి నేనేమి ప్రొఫెషనల్ డ్రైవర్ని కానే. కొంచెం చికాకు, కొంచెం భయం కమ్ముకున్నాయి నన్ను. కారు వేగం తగ్గింది. వైఫర్స్ ఆన్ చేసి హెడ్లైట్స్ కూడా ఆన్ చేశాను. ఒక అరగంట పాటు ఎలాంటి విపత్తు లేకుండా ఎలాగో ప్రయాణం కొనసాగింది. కానీ అటు తరువాత నాకనిపించింది, నేను వెళ్లాల్సిన దారికి దూరంగా వెళ్ళినట్లున్నాను అని. గూగుల్ మ్యాప్ సాయం తీసుకుందాం అనుకున్నా, కానీ సిగ్నల్స్ లేకపోవడంతో అవి సహకరించలేదు. దారి తప్పానేమో అన్న అనుమానం క్షణానికి బలపడుతూ ఉంటే నాలో అసహనం, చికాకు పెరగటం మొదలయ్యాయి. వాటితో పాటు భయం కూడా పెరగసాగింది నాలో. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగి కారు ఆగిపోతే, ప్రమాదమే జరిగి నేను పోయినా పర్వాలేదు, కానీ ఏమీ చేయలేని అసహాయతతో ఇరుక్కుపోయి ఉండటం అంటే నాకు పరమ అసహ్యం. ఏదైనా పరిస్థితి నా కంట్రోల్లో లేదు అని నాకు అనిపిస్తే నా మనసు బెంబేలెత్తిపోతుంది. చిన్నప్పటి నుంచి అన్నీ నేనే సాధించటం అలవాటు. నేనే నంబర్ 1. ఏ పరిస్థితినైనా నా కంట్రోల్లోనే ఉండేది.
ఉంటేనే నేను మనగలను, లేకుంటే ఊపిరి ఆగినట్లే. హఠాత్తుగా ఒక పెద్ద బండరాయి దారికి అడ్డంగా కనిపించింది. దాన్ని చూసి నేను రియాక్ట్ అయ్యి స్టీరింగ్ తిప్పేసరికి పక్కనే ఉన్న పెద్ద చెట్టుని బలంగా గుద్దుకుంది నా కార్. పెద్ద శబ్దం వచ్చింది. కొద్దిసేపు నేను స్పృహ కోల్పోయాను. మెలకు వచ్చేసరికి నాకు స్టీరింగ్కి మధ్య పెద్దగా గాలితో నింపబడి ఉన్న సేఫ్టీ ఎయిర్ బ్యాగ్ ఉంది. నా కళ్ళజోడు విరిగి పక్కకు పడిపోయింది. చేతులకు ముఖానికి దెబ్బలు తగిలాయి. మెల్లగా కారులోంచి బయటపడ్డాను. డాష్ బోర్డ్లో ఉన్న స్పేర్ కళ్ళజోడు తీసి పెట్టుకున్నాను. కొంచెం బెటర్ అనిపించింది. కార్ ఇంజిన్ ఆపేశాను. ప్రమాదం పెద్దది కాకపోయినా ఇప్పుడే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసే ధైర్యం లేదు నాకు. డిక్కీలో రెయిన్ కోట్ ఉంటుంది. అది వేసుకుంటే ఈ వర్షం నుంచి కాపాడుకోవచ్చు అనుకున్నాను. రెయిన్ కోట్ వేసుకొని ఎమర్జెన్సీ లైట్ ఆన్ చేసి దారి చూసుకుంటూ నడవసాగాను. కొంత దూరం వెళ్ళాక కొన్ని ఇల్లు ఉన్న చిన్న గ్రామం కనిపించింది. ఒక ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే అటు నడిచాను. తక్కిన ఇళ్లల్లో వాళ్ళకంటే ఈ ఇంట్లో వ్యక్తి నన్ను కాస్తైనా ఆదుకుంటాడు అనుకున్నాను. కొద్ది నిమిషాల తరువాత ఆ ఇల్లు చేరి తలుపు తట్టాను. నా నమ్మకం బొమ్ము కాలేదు. వెంటనే సమాధానం వచ్చింది లోపల నుంచి. ఎవరిది ఈ వానలో? వస్తున్నా ఉండండి అంటూ ఒక మగ గొంతు పలికింది. కొంచెం సేపట్లోనే తలుపు గడియ తీసి ఎదురుగా నుంచున్నాడు ఆ ఇంటి ఆసామి. ముతక పంచె కట్టుకొని ఒక ముతక బనియన్ వేసుకొని ఉన్నాడు. దాని బనియన్ అనే కంటే చొక్కా అనే అనొచ్చేమో, ఎందుకంటే దానికి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. నడుముకి దగ్గరలో ఒక జేబు కూడా ఉంది. చేతిలో ఒక పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని ఉన్నాడు. ఎవరు అన్నాడు నన్ను చూసి. నా కారుకి యాక్సిడెంట్ అయింది, ఏమైనా హెల్ప్ చేస్తారా అన్నాను. మీ కారుకి ఏమీ హెల్ప్ చేయలేను, మీకు హెల్ప్ చేయడానికి నేను సిద్ధం, లోపలికి రండి. బాగా దెబ్బలు తగిలినట్లున్నాయి అన్నాడు ఆ ఆసామి. ఒక క్షణం ఆలోచించాను. ఈ రాత్రి వేళ మెకానిక్ దొరకడం కష్టం. తెల్లారే వరకు ఉండి అప్పుడు మెకానిక్ గురించి వెతికితే బెటర్. ఈ రాత్రికి ఇక్కడ ఆశ్రయం దొరికితే సరిపెట్టుకోవచ్చు అనుకున్నాను. థ్యాంక్స్ అంటూ నా రెయిన్ కోట్ విప్పి ఒక పక్కకు పెట్టి లోపలికి వెళ్ళాను. దాన్ని లోపల పెట్టండి, లేదంటే కుక్కలు ఎత్తుకుపోతాయి అంటూ ఆ రెయిన్ కోట్ను లోపల పెట్టి తలుపులు వేశాడు. ఇల్లు మరీ విశాలంగా లేకపోయినా సౌకర్యంగానే ఉన్నట్లుంది. అతను వంట చేసుకుంటున్నట్లుంది. పొయ్యి మీద ఏదో తయారవుతుంది. ఆ వాసనలకు నాకు ఆకలి మొదలైంది. త్వరగా వంట ముగించి 2 కంచాలు పెట్టాడు. వండిన దాన్నే వంతులు వేసి వడ్డించాడు. నన్ను తినటానికి ఆహ్వానించాడు. మరోసారి చెప్పించుకోవాలనిపించలేదు. చేతులు కడుక్కొని వెళ్ళి కూర్చున్నాను. చాలా రుచిగా ఉంది ఆహారం. వంచిన తలెత్తకుండా తృప్తిగా భోంచేశాను. పెద్ద పెద్ద హోటళ్ళలో తిన్నప్పుడు కూడా ఆ తృప్తి నాకెప్పుడూ అనిపించలేదు. ప్లేట్ తీయబోతుంటే వారించాడు. మీరు చెయ్యి కడుక్కోండి, మిగిలిన పని నాకు వదిలేయండి అన్నాడు. నా మొహమాటం ఎక్కడికి పోయిందో తెలియదు. అతను చెప్పినట్లు చేశాను. అతనికి డబ్బు ఇవ్వాలని చాలా బలంగా అనిపించింది. అతని కష్టాలు తెలుసుకుని వీలున్నంత సహాయం చేసి నా కృతజ్ఞత తెలియజేయాలి అనుకున్నాను. మెల్లగా మాట కలిపాను. తన వివరాలు తెలుసుకున్నాను. నా గురించి అడిగాడు. చెప్పాను. పట్టణాలకు పల్లెలకు ఉండే ముఖ్యమైన తేడా అనుభవంలోకి వచ్చింది. మీరేం చేస్తారు, ఎంత సంపాదించారు అని పట్టణంలో అడిగితే, పిల్లలు ఎంతమంది, అందరూ బాగున్నారా అని పల్లెల్లో అడుగుతారు. మొట్టమొదటిసారి నేను డబ్బు సంపాదించే యంత్రం మాత్రమే కాదని ఒక మనిషినని అనిపించింది. అతని కుటుంబ విషయాలు తెలుసుకున్నాను. అతని స్థితిగతులు తెలుసుకొని అతనికి సహాయం చెయ్యాలన్న కోరిక బలంగా ఉండడంతో ఆ విషయాలు అడిగాను. అతనికి 2 కూతుళ్ళు. మొదటి కూతురు దగ్గరలో ఉన్న ఒక పట్టణంలో ఒక బీడీల కంపెనీలో పనిచేస్తుంది. ఆమె భర్త ఆటో డ్రైవర్. రెండో కూతురు ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్. ఆమె భర్త కూడా ఒక టీచర్. రెండో కూతురి డెలివరీ అయ్యింది. ఒక పాప పుట్టింది. వాళ్ళకి సాయం చేయటానికి అతని భార్య వెళ్ళింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. 4 ఎకరాల పొలం కౌలుకు చేసుకుంటూ జీవిస్తున్నాడు అతను. చాలా సింపుల్ జీవితం. ఇక ఆర్థిక అవసరాలు, డబ్బుతో తీరే సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవటానికి ప్రయత్నించాను. అంతా బాగే కదూ, ఏమైనా తీర్చలేని అప్పులు, వడ్డీలు, బాధలు ఉన్నాయా అన్నాను యథాలాపంగా. అప్పులు లేకుండా ఎలా? సన్నగా నవ్వుతూ. అవి ఎటూ తప్పవు. అయినా కట్టగలిగినంత కడుతూనే ఉంటాము వడ్డీలు. దేవుడు కరుణించి చేతికి డబ్బులు వస్తే తీర్చేస్తాము. మళ్ళీ అవసరం వస్తుంది ఎలాగూ, అప్పుడు మళ్ళీ తీసుకుంటాము అన్నాడు. మధ్యలో దేవుడి కరుణ అంటూ కనిపించిన దేవుడి పైన భారం ఎందుకు వేయటం? పంటలకు బీమాలున్నాయి, నీరు కావాలంటే బోరు వేసుకోవాలి అన్నాను నాకున్న కొద్ది పరిజ్ఞానంతో. ఎన్నున్నా ఆ దేవుడి దయ లేకుంటే ఏమీ కాదు అన్నాడు. అతనితో వాదించటం నాకు ఇష్టం లేదు. ఎంతుంటుంది మీ అప్పు అడిగాను. ఏ
మీరు గాని తీరుస్తారా అని నవ్వి 3 లక్షలు ఉంటుంది అన్నాడు. అంతేనా అన్నాను. అదే మా పాలిట కోట్లు, అంతకంటే మాకు అవసరం ఎక్కడుంటుంది? అది కూడా మా ఆడదానికి ఒంట్లో బాగోక వైద్యం కోసం తీసుకున్నవే కదా అన్నాడు. నిజమే, వాళ్ళకి అదే 3 కోట్లకు సమానం కావచ్చు. కానీ నాకు ఆ 3 కోట్లు కూడా పెద్ద భయపడాల్సినంత మొత్తం కాదు అని చెప్పాలనిపించింది. కానీ అతను నొచ్చుకుంటాడేమో అని వివేకం హెచ్చరించింది. అయినా ఇంటి ఇల్లాలకి ఆరోగ్య సమస్య అన్నాడు. అదేంటో కనుక్కుందాం అనుకునేలోగా అతనే అన్నాడు. మీకు ఆ 3 లక్షలు పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ అంతకంటే తక్కువ అప్పే తీర్చలేక మా ఊర్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు అన్నాడు. ఎవరో నా వీపు మీద చెల్లున కొట్టినట్లు అనిపించింది. నేను మాత్రం ఏం చేస్తున్నాను? అప్పులకు భయపడి పరువు పోతుందనే కదూ ఇలా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాను. మరి మీకెప్పుడూ అనిపించలేదా ఆత్మహత్య చేసుకుంటే ఈ సమస్య తీరిపోతుంది అని అన్నాను. ఎలా తీరిపోతుంది? తీర్చని రుణం, చేసిన పాపం మనిషిని వదలవు. ఎలాంటి జన్మలు ఎత్తాల్సి వస్తుందో ఆ కర్మ తీర్చడానికి. అయినా దేవుడు నా కండల్లో బలం ఇచ్చినంత వరకు అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తాను. నాకు అప్పు ఇచ్చినవాడు మాత్రం మనిషి కాదా? నేను తీర్చకుండా పోతే పాపం ఆ అయ్యకు కష్టం రాదా అన్నాడు. ఏం మాట్లాడలేకపోయాను. మౌనంగా నా చేతి వేళ్లను, వాటి గోళ్లను పరిశీలిస్తూ కూర్చున్నాను. కొంచెం సేపు చూసి తనలో తాను మాట్లాడుకున్నట్లు అన్నాడు అతను. ఆమెకు క్యాన్సర్. ఎన్నాళ్ళు బతుకుతాదో చెప్పలేము అన్నారు డాక్టర్లు. అంతా దేవుడి దయ. ఎప్పటికైనా పోవలసిన వాళ్ళమే కదా అంతా అన్నాడు. గొంతు డగ్గుతిక పడింది. కాసేపు మాట్లాడలేదు. వైద్యం చేయిస్తున్నారా ఉంది. సరైన చికిత్స చేస్తే మనిషిని కాపాడుకోవచ్చు అన్నాను. అది అందరికీ అందుబాటులో ఉండదులేండి. నా వల్ల అయినంత చేశాను. ఇక దేవుడి దయ అన్నాడు మళ్ళీ. కానీ ఈసారి నిజాయితీగా చేతులు జోడించి చూపు పైకి సారించి నమస్కారం చేశాడు. కనపడని ఆ దేవుడికే విశ్వాసంగా. జేబులో నుంచి ఒక విజిటింగ్ కార్డ్ తీసి దానిపై సంతకం చేసి ఇచ్చాను. ఈ అడ్రస్లో ఉన్న ఆఫీస్కు వెళ్ళండి. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చుని వాళ్ళు భరిస్తారు అన్నాను. అయ్యో, అందుకు చాలా డబ్బు అవుతుంది. మీకెందుకు ప్రయాస అన్నాడు జోడించిన చేతులను అలానే ఉంచి. ఇలా కొందరికైనా సేవ చెయ్యాలని ఏర్పరిచిన సంస్థది. అందువలన నాకేమీ ఇబ్బంది ఉండదులేండి అన్నాను. అంతలో నా మొబైల్కి మెసేజ్ వచ్చింది. చదువుకున్నాను. మా ఆడిటర్ నేను అంతకు ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం పంపాడు. దాన్ని బట్టి చూస్తే నా అప్పులన్నీ తీర్చడానికి ఉన్న ఆస్తులన్నీ వదులుకోవాలి. కట్టుబట్టలతో మిగిలిపోతాము. నేనే కాక నా కుటుంబ సభ్యులందరూనూ. నేను తీసుకున్న నిర్ణయం సమంజసమే అనిపించింది. వీళ్ళకేం తెలుసు, బాగా బ్రతికిన చోట రోడ్డు నడపడంలో ఉన్న అవమానం. నేను చావుకు కూడా భయపడకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇతను మంచివాడే గాని పిరికివాడు. అందుకే ఆత్మహత్య అంటే పాపం అని పెట్టగథలు చెప్తున్నాడు అనుకున్నాను. అంతకుముందు కొద్దిగా సడలిన నా నిర్ణయం మళ్ళీ దృఢమైంది. ఊరికనే వద్దండి, మేము ఈ ప్రాంతంలో బాగా బతికిన వాళ్ళమే. మా నాన్నగారు ఎందరికో లేదనుకుంటా సహాయం చేసిన ధర్మాత్ముడు. దాయాదులు మోసం చేసి ఆయన ఆస్తులు సొంతం చేసుకోవడంతో మాకేమీ ఇవ్వలేని పరిస్థితిలో పడ్డారు. అయినా ఆయనకు ధైర్యం సడలేదు. ఆ వయసులో ఆయన కాయ కష్టం చేసేవారు. నేను నా వంతు కష్టపడ్డాను. తలెత్తుకొని నిజాయితీగా బతకటం నేర్పించారు మా నాన్నగారు. డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనేవారు. ఏ దేవుడైతే మనకు కష్టాలు ఏర్పరిచాడో వాటిని దాటే మార్గం కూడా అక్కడే ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ మార్గం ఏమిటో కనుక్కొని పరీక్షలో గెలవటమే మన పని. అన్నిటికీ ఆ దేవుడే మనకు అండగా ఉంటాడు. అందుకని మీరు పెద్ద మనసుతో చేసే సాయాన్ని నేను తప్పకుండా తిరిగి తీర్చేస్తానండి అన్నాడు ఆ ఆసామి. అతని మాటలు నా మదిలో నిద్రాణమైన ఎన్నో ఆలోచనలను కుదిపి కదిపాయి. నా చిన్నతనంలో మా నాన్న కోర్టులో గెలిచిన ఆస్తులు, వాటి ఆధారంగా చేసిన వ్యాపారాలు, నిర్మించిన ఆర్థిక సామ్రాజ్యం, అది ఇప్పుడు పేకమేడల్లా కూలిపోవటం అన్నీ గుర్తుకొచ్చాయి. ఈయన ఎవరో నాకు తెలిసిన మనిషి అనిపించింది. మీ పేరు అడగలేదు ఇంతవరకు అన్నాను. మళ్ళీ కలవం అనుకున్నప్పుడు పరిచయాలు దండగ కదండి. ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా. నా పేరు గౌతమ్. మా నాన్నగారి పేరు హరి సర్వోత్తమరావు అన్నాడు. నా నెత్తి మీద పిడుగు పడినట్లయింది. మా నాన్న అవినీతితో కోర్టులో ఓడించిన హరి సర్వోత్తమరావు గారి కొడుకు గౌతమీయన. ఎంత గొప్ప ఆస్తిపరులు వాళ్ళు. పాపం ఇప్పుడు పేదరికంలో
వీళ్ళు ఇలా బ్రతకడానికి కారణం మేమే కదూ. అయినా ఎంత గుండె నిబ్బరం, ఎంత దయ. అన్నా పెదనాన్నను మోసం చేసింది మా నాన్నే. మేము అనుభవిస్తున్నది అన్యాయార్జితం. అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నాము. నువ్వు కటిక నేలపైన హాయిగా పడుకోగలిగినా మెత్తటి పరుపులపైన కూడా మాకు నిద్ర కరువు. నీ చేత్తో పెట్టిన ఆ అన్నం కూరలు అమృతంలా ఉన్నాయి. నేను తినే తిండికి రుచి పచి ఉండదు. తినబుద్ధి కాదు, తిన్నా అరగదు. మేము చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నాం. నేనిప్పుడు ఆస్తులన్నీ పోగొట్టుకునే తరుణం వస్తే భయపడి ఆత్మహత్య చేసుకుందామని ఇటొచ్చాను. దేవుడు దయతలచటం వల్ల నిన్ను కలగగలిగాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నా కష్టాలను ఎలాగోలా ఎదుర్కొంటాను. మీకు రావలసిన ఆస్తుల్ని మీకు అప్పగించే వరకు విశ్రమించను అని అరిచి చెప్పాలని, వెళ్ళి గౌతమ్ పాదాలపైన పడి క్షమించమని అడగాలని, నా కన్నీళ్లతో అన్న కాళ్ళు కడగాలని అనిపించింది. కానీ నోట మాట రాలేదు. బ్రతుకంతా అవినీతిలో గడిపి ఒక్కసారిగా నీతి మార్గానికి మరలటం అంత సులభం కాదు. కనీసం ప్రయత్నం చేద్దాం. మనసులో అనుకున్నవన్నీ అన్నకు చెప్పే ముందు అవి సాధించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా జీవితం ఇక్కడ అంతం కావటానికి దైవానికి ఇష్టం లేదని, గౌతమ్ కుటుంబానికి ఎదురైన కష్టాలు తీర్చవలసిన బాధ్యత నాదేనని అనుకున్నాను. చిరునవ్వు మొలిచింది నా పెదవులపైన. నా మనసు తేలికపడింది. నాకు గౌతమ్ అత్యంత ఆప్తుడు అనిపించింది. నా పేరు చరణ్. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని అన్నా అని పిలవచ్చా అన్నాను.